Watch full episodes on Jio Hotstar. హలో రేవా, అది యుడి. నేను నేషనల్ హైవే వైపు ఒక ట్రక్ ని పట్టుకోవడానికి వెళ్తున్నాను. మీరు కూడా వచ్చేయండి. ఏంటి పిల్లాడా, ఎందుకు ట్రక్కుకు అడ్డుపడ్డావు? మర్యాదగా తప్పుకో, లేకపోతే తనులు తింటావు. పిల్లడని మాత్రం చెప్పద్దు అంకల్. నేను నీతో మామూలుగానే మాట్లాడాను కదా, ఎందుకు నన్ను కొడుతున్నావు? ఎందుకంటే మీరు తప్పు చేస్తున్నారు. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. నిన్నేం చేస్తున్నా చూడు, ఆ తర్వాత నువ్వు నా దారికే రాకూడదు. ఒరేయ్, ట్రక్ లోనే ఎంతసేపు కూర్చుంటారు? వచ్చి నాకు సాయం చేయొచ్చు కదా, రండి. ఇలా చూడు చిన్న పిల్లాడా, నేను నిన్ను తర్వాత చూసుకుంటాను. ముందు నేను ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి పరిగెత్తుతున్నావో? నేను నీ దగ్గర ఎక్కడికి వెళ్తున్నావనేగా అడిగాను. దానికి ఎందుకు ఇలా నువ్వు కొట్టావో నాకు జవాబు చెప్పు. ఇదిగోండి లడ్డు సింగ్ గారు, ఇందులో డబ్బు చాలా ఉంది. వీళ్ళు పాములతో స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇందులోనే ఇంత డబ్బా? ఖచ్చితంగా ఇక్కడ నుంచి దొంగిలించుకొని వచ్చుంటారు. లడ్డు సింగ్ గారు, ఈ పావుల్ని ఇక్కడ అడవిలోనే వదిలేయండి. ఓకే శివ, అలాగే. నా ట్రక్ ని రానివ్వకుండా ఎవరు ఆపారు? చెప్పండి, ఎవరులా చేశారు? దీనికి ఫలితం ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఆ ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్, ఆ తర్వాత శివ అనే చిన్నపిల్లాడు నన్ను ఆపారు. లడ్డూ సింగ్, లడ్డూ సింగ్ ని వదలను. నా పవర్ ఏంటో తనకి చూపిస్తాను. ఈ సర్పీల కాటుకి వైద్యం ఎక్కడా లేదని తనకి చూపిస్తాను. తనకి పాఠం నేర్పించకుండా ఉండను. ఏంటయ్యా, ఏంటి సంగతి? నీకు ఏం కష్టం వచ్చిందని ఇక్కడికి వచ్చావు? అది కాకుండా టేబుల్ పనిచేయడానికే తప్ప తాళాలు వేసుకోవడానికి కాదు. నువ్వు తాళం వేయాలంటే వెళ్ళి తాళా నేర్చుకో. ఇన్స్పెక్టర్ సార్, ఇంతకు ముందు మీరు ట్రక్ ని చెక్ చేశారుగా, అందులో చాలా పాములున్నాయంట, అలాగే ఎక్కువ డబ్బులున్నాయంట కదా, అది ఎక్కడుంది?
డబ్బుని నేను అడవికి పంపించేశాను. ఆ పావులన్నింటినీ హెడ్ క్వార్టర్స్ కి పంపించేశాను. సారీ ఆ పావులన్నింటినీ అడవులకు పంపించేశాను, డబ్బుని హెడ్ క్వార్టర్స్ కి పంపించేశాను. అది సరే కానీ మీరు ఎందుకని దీని గురించి అడుగుతున్నారు? హూ ఆర్ యు? ఆర్ యు హూ? యు హూ ఆర్? ఎందుకంటే ఆ డబ్బు నాకు సొంతమైనది కాబట్టి. అది నా ట్రక్కే. దానికి శిక్షగా నువ్వు ఏం చేయాలంటే రోజు బ్యాంకు వెళ్లి దొంగతనం చేసి ఆ డబ్బులు నాకు ఇవ్వాలి. ఇప్పుడే వేదాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ వెళ్లి 5 కోట్ల రూపాయలు తీసుకురండి. ఏయ్, ఏమన్నావు? 5 కోట్ల? ఏమైంది నీ మొదటికే? ఎంత ధైర్యం ఉంటే రే నా చేత దొంగతనం చేయమంటావు రా? కానిస్టేబుల్ వెంటనే వీడిని తీసి లాగంలో వేయ్. మీరు నన్ను పట్టుకోవడానికి ముందు నా ఫ్రెండ్స్ ని మీరు కలవాలి. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. నాకు కేవలం 5 కోట్లు కావాలి అంతే. ఎక్కడయ్యా బ్యాంక్ మేనేజరు? ఎక్కడ? ఇంతమంది తుపాకీని తీసుకుని ఎందుకు వచ్చావు? నేను నీ దగ్గర అడగట్లేదు రా, బ్యాంక్ మేనేజర్ దగ్గర అడుగుతున్నాను. సింగ్ గారు మీరేం చేస్తున్నారు? ఇదిగో చూడు, నీకు నేను జవాబు చెప్పేంత సమయం నా దగ్గర లేదు. త్వరగా దాన్ని తెరుస్తున్నావు, డబ్బుని బ్యాగ్ లో పెడుతున్నావు అంతే. లడ్డు సింగ్ గారు, ఒక పోలీస్ అయ్యుండి మీరు ఇలా దొంగతనం చేయడం ఏం బాలేదు. మీరు దొంగతనం చేస్తున్నారంటే అది నేను అసలు నమ్మలేకపోతున్నాను. మేనేజరు, ప్రాణం మీదికి వచ్చిన తర్వాత ఏం చేయమంటావు? ఇప్పుడు నేను నీకు అన్నిటిని వివరంగా చెప్పలేను, తర్వాత వచ్చి అన్ని వివరంగా చెప్తాను. బాయ్ బాయ్. శివ, వేదాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ లో దొంగతనం జరిగింది. నేను బ్యాంక్ మేనేజర్ని మాట్లాడుతున్నాను, త్వరగా రా. మేనేజర్ అంకుల్, బ్యాంక్ దోపిడీ జరిగింది అంటే మీరు లడ్డు సింగ్ గారికి కదా ఫోన్ చేసి చెప్పాలి. నాకెందుకు ఫోన్ చేస్తున్నారు? శివ, లడ్డు సింగ్ సారే బ్యాంక్ లో 5 కోట్లు దొంగతనం చేశారు. ఇదిగో నువ్వు అడిగిన డబ్బు. నేను దీన్ని బ్యాంకులో నుంచి దొంగతనం చేయలేదు, బ్యాంకులో నుంచి అప్పుగా తీసుకున్నాను. కష్టపడి సంపాదించి మెల్లమెల్లగా ఇచ్చుకుంటానులే. ఈ సర్పిలా ఒక కాటుకి ఎలాంటి వైద్యము లేదు. అయితే సరే, నేను వెళ్ళొస్తాను. కానీ నువ్వు నా కోసం ఇంకో పని చేయాలి. నేను ఆపు అని చెప్పేంత వరకు నువ్వు ఆపకుండా నాగిని డాన్స్ చేయాలి. నేను చెప్పింది నీకు అర్థమైంది కదా? అర్థం కాకపోయినా నువ్వు చేయాల్సిందే. ఎందుకంటే నా మిత్రులు పైనుంచి ఈ చోటుని గమనిస్తూ ఉంటారు. ఏంటి, అర్థమైందా? ఏమన్నావు? మీ వాళ్ళందరూ ఇక్కడ ఎక్కడో ఉన్నారా? ఇదే చాలా సర్ప్రైజ్ అయిన విషయం. నేను చెప్పింది నువ్వు మర్చిపోకు, లేదంటే నీ పరిస్థితి ఎలా ఉంటుందో నీకే బాగా తెలుస్తోంది. ఇలా చూడు లడ్డు సింగ్, నువ్వు డాన్స్ చేస్తూనే ఉండు. నా ప్రియమైన మిత్రులందరూ నీ పక్కనే ఉన్నారు. ఒకవేళ నువ్వు ఆ డాన్స్ ని ఆపితే నా ప్రియమైన మిత్రులు వచ్చి నిన్ను ప్రేమగా కాటేస్తారు. బాయ్ బాయ్. చూడు, ఎవరికి చెప్పొద్దు. నేను డాన్స్ చేస్తాను, ఏం చేయకు. నువ్వు దిగులు పడకు, నేను తప్పకుండా డాన్స్ చేస్తాను. కానిస్టేబుల్, ఏంటయ్యా చూస్తున్నావు? వాయించా. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, ఆశ్చర్యగొలిపేవి ఉన్నాయి. కానీ ఈ మధ్య వేదా సిటీలో ఎంతో ప్రమాదకరమైన ఒక వ్యక్తిని ప్రజలు చూశారు. అతనే స్నేక్ మ్యాన్. అచ్చం చూడడానికి స్నేక్ మ్యాన్ లా ఉన్న ఒక మనిషి ఊర్లో చాలా చోట్ల దొంగతనం చేస్తున్నాడని సమాచారం అందింది. అతని తల నిండా స్నేక్స్, అలాగే చేతులకు కూడా ఉన్నాయి. ఇలా చూడండి, సీసీటీవీలో రికార్డ్ అయిన వీడియోస్. లడ్డు సింగ్ గారు, మీరు ఆ స్నేక్ మ్యాన్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. వాడి గురించి నేను ఎంత తక్కువగా చెప్తే అంత మంచిదయ్యా. హలో లడ్డు సింగ్, నా ఫ్రెండ్స్ నువ్వు డాన్స్ చేయడం ఆపేశారని చెప్తున్నారు. నువ్వు డాన్స్ చేయలేదంటే ప్రాణాలతో మిగలవు, అర్థమైందా? భీమ్సీ, నువ్వు త్వరగా వెళ్ళి అన్ని కిటికీలు తలుపులు మూసేయ్. లడ్డు సింగ్ ఎప్పుడైనా ఎలాగైనా రావచ్చు. మన శివను తీసుకెళ్లేందుకు తను ఖచ్చితంగా వస్తాడు.
భీమ్ సింగ్ ఏంటి పడిపోయింది? ఎలా ఉన్నారు తాతగారు, బామ్మగారు, రాము? నేను ఊరికేనే వచ్చాను చూసి వెళ్దామని. అది జరగని తాతగారు, ఇప్పుడు మీకు ఈ పావుల డాన్స్ గురించి ఏదైనా తెలుసా? శివ, ముందు మనం ఈ కష్టం నుంచి బయటపడడానికి ఏదో ఒకటి మనం తప్పకుండా ఆలోచించి చెయ్యాలి. అవును గారు, మీరు వెళ్ళండి, నేను మీ వెనక్కి వస్తాను. అలాగే, థ్యాంక్ యూ శివ. బేడరాం, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? నీతో పాటు లడ్డు సింగ్ వచ్చుంటే తనని కొట్టడానికి కర్రతో పాటు నేను ఇక్కడే ఉన్నానని వెళ్ళి చెప్పు. ఈరోజు కనుక లడ్డు సింగ్ వచ్చాడో ఈ కర్రతో వాడిని కొట్టి వాడు అంత తేలుస్తాను. ఈ ఇంటి పక్క తను రానే రాకూడదు. సార్, నమస్తే. నమస్కారం. యాక్చువల్గా నేను బ్రేవరీ ఫౌండేషన్ నుంచి వచ్చాను. మేము చాలా ధైర్యంగా ఉండే పిల్లలకి ప్రైజ్ ఇస్తున్నాము. ఒక ప్రోగ్రామ్ లో శివాకి బ్రేవెస్ట్ బాయ్ అవార్డు ఇవ్వాలని ఆశపడుతున్నాము. అంతేకాదు, ఆ ప్రైజ్ ని మేము మీ చేతుల మీదుగా ఇవ్వాలని ఆశపడుతున్నాము. ఇది చాలా సంతోషమైన వార్త. నేను ఇప్పుడే వెళ్ళి శివాకి ఫోన్ చేస్తాను. శివాకి ఇది సర్ప్రైజ్ గానే ఉండనివ్వండి. తను ఫంక్షన్ కి తప్పకుండా వస్తాడు, కానీ తను ఈ అవార్డ్ ని వాళ్ళ తాతయ్య బామ్మ దగ్గర తీసుకుంటాడన్న విషయం తనకి తెలీదు కదా. మీరు మరి ఆ అవార్డు ఇవ్వడానికి నాతో వస్తారా ఇప్పుడు? తప్పకుండా వస్తాము. ఇదిగో ఇప్పుడే వెళ్ళి రెడీ అయ్యి వస్తాం. హలో ఫ్రెండ్స్, సారీ రావడానికి కొంచెం లేట్ అయింది. నేను చెప్పేది నమ్మండి, అది ఖచ్చితంగా ఏలియనే. ఏలియన్ చాలా డేంజరస్ తెలుసా? వాళ్ళు లడ్డు సింగార్ని మాత్రమే కాదు, మనల్ని కూడా తీసుకెళ్లిపోతారు. తను మనిషి నుండి రూపం మారే నాగం అయ్యుంటాడు. అలాంటి నాగులు ఒకరిని శత్రుగా అనుకున్నాయంటే వాళ్ళని ఊరికే వదలవు. మనం వాటితో తలపడకూడదు శివ. ఎలాగైనా లడ్డూ సింగ్ ని కాటేయకుండా వదలవు శివ. నన్నెందుకు కరుస్తుంది? నన్నెందుకు కానీ కరుస్తుంది? నిన్నేం చెయ్యను, నాకు 5 కోట్లు తెచ్చివ్వన్నాడు, నేను వాడికి తెచ్చిచ్చాను. ఇంకా నేనేం చెయ్యాలయ్యా? ఇంకా నేనేం చెయ్యాలి? వాడు చెప్పాడు కదా, నేను ఆగిని డాన్స్ కూడా చేస్తున్నాను కదా. నన్ను ఎందుకని కరుస్తాడు? శివ, ఏదో ఒకటి చెయ్యి 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 చెయ్యి. శివ, ఇలా చూడు, నేను కొన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేశాను. ఒక సైంటిస్ట్ ఉన్నారు, ఆయన పేరు సజన్ సింగ్. ఆయన స్నేక్స్ తో ఏదో రీసెర్చ్ చేస్తున్నారు. ఆయన అడ్రస్ ఎక్కడుందో ఇప్పుడు మనం కనిపెట్టాలి. గుడ్ జాబ్ రేవా, లెట్స్ గో. మీరందరూ వెళ్ళండి, నేను ఇక్కడ ఇలాగే నాగిని డాన్స్ ని కొనసాగిస్తాను. హలో శివ, నీ తాతయ్య బామ్మ ఇప్పుడు నా దగ్గరున్నారు. వాళ్ళ ప్రాణాలని నువ్వు కాపాడాలని ఆశపడ్డావంటే మర్యాదగా హ్యాంగింగ్ వ్యాలీకి వచ్చేయ్. ఓకే, నేను వెంటనే వస్తాను, కానీ వాళ్ళకి ఏమీ అవ్వదని హామీ ఇవ్వండి. రేవా, తాతని బామ్మని స్నేక్ మ్యాన్ కిడ్నాప్ చేసేశాడు. ఏంటి? అవును, వాళ్ళని కాపాడడానికి నేను హ్యాంగింగ్ వ్యాలీకి వెళ్తాను. ఓకే శివ, మేము అక్కడికి వచ్చేస్తాం. శివ ఇక్కడికి వచ్చేసాడా? శివ వచ్చేసాడు.
తనని పట్టుకోండి. శివా అదరగొట్టే శివ, ఎవరిని వదిలిపెట్టద్దు. ఇక ఆపు శివ, నా సహనాన్ని నువ్వు పరీక్షిస్తున్నావు. మర్యాదగా నా దగ్గర నువ్వు సరెండర్ అయిపో. అప్పుడే మీ తాతయ్యని బామ్మని నేను వదులుతాను. లేదంటే నా పాములు వీళ్ళని కాటేసేస్తాయి. ఆపు ఆపు, నేనే వచ్చి సరెండర్ అయిపోతాను. తాతని బామ్మని ఏం చెయ్యొద్దు. గుడ్ బాయ్. రా, అలా తల దించుకుని నెమ్మదిగా తిన్నగా నా దగ్గరికి నడుచుకుంటూరా. శివా వద్దు నాన్న, నువ్వు వీడి దగ్గర సరెండర్ కాకు. నువ్వు మా గురించి దిగులు పడకయ్యా. శివా వద్దు. శివా, శివా, వద్దు. వదిలేసే శివా. శివా. వెళ్ళొద్దు. శివ సరెండర్ అవ్వకూడదు. ఫైట్ ఫైట్ చేయి శివ, ఫైట్. తాతయ్య బొమ్మల ప్రాణాలు ఆపదలో ఉండగా తను ఎలా ఫైట్ చేస్తాడనుకుంటున్నారు? ఇప్పుడు చెప్పు, నన్ను చిన్న పిల్లాడు అనకండి అని. చిన్నపిల్లాడా చిన్నపిల్లాడా చిన్నపిల్లాడా. ఈ షర్పిలా కాటుకి ఎలాంటి మందులు లేవు. నేను మీకు ఇచ్చిన మాట తప్పను. తాతయ్య బామ్మ, మీరిక ఇంటికి వెళ్ళొచ్చు. నేను శివాని తీసుకువెళ్తున్నాను. తాతయ్య బామ్మ తప్పించుకున్నారు. దే ఆర్ సేఫ్ నౌ. ఇక ఇప్పుడు నేను తన్ని అటాక్ చేస్తాను. ఇక నీ ఆట అయిపోయింది స్నేక్ మ్యాన్. హలో రేవా, ఐఎమ్ ఓకే. కానీ ఆ స్నేక్ మ్యాన్ తప్పించుకున్నాడు. ఏంటండి మీరు? శివ ఇంకా ఇంటికి రానేలేదు. మీరేంటంటే అసలు పట్టించుకోకుండా ప్రశాంతంగా కూర్చోన్నారు. శివ, నువ్వు ఎక్కడున్నావు? అలాగా, ఆ దేవుడు నిన్ను రక్షించాడు. నువ్వు త్వరగా ఇంటికి వచ్చేయి శివ. ఏమండి, శివ బాగానే ఉన్నాడట. ఆ స్నేక్ మ్యాన్ ఎక్కడికో పారిపోయాడట. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.